ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్మోహనం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 15వ అధ్యాయం సాంఖ్యయోగంలో 15వ శ్లోకం. యం నవధీయంతే యం హి నహి వధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం స్వమామృతత్వాయ కల్పతే. యం హి న వ్యధయంతి ఏతే పురుషం పురుషర్షభ సమదుఃఖం ధీరం స అమృతత్వాయ కల్పతే. ఈ ఎందుకంటే పురుషర్షభ ఏ పురుషశ్రేష్ఠ సమదుఃఖం సుఖదుఖములకు సమానంగా చూస్తే యం ధీరం పురుషం ఏ ధీరుడైన పురుషం ఏతే ఇవి విషయేంద్రియ సంయోగములు నా వ్యధయంతి వ్యాకులపరచనవో పరచవో సహ అతడు అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే యోగ్యుడు. ఏ పురుషభ హీ యం సమదుఃఖ సుఖం ధీరం పురుషం ఏత నవ్యధయంతి సహ అమృతత్వాయ కల్పతే. పురుషుల్లో శ్రేష్టమైన అర్జున, ఎందుకంటే ఏ వ్యక్తినైతే ఈ శీతోష్ణుడు విచలితుని చేయనో మరియు సుఖదుఖముల యందు సముడై వివేక మోక్షమును యోగ్యుడు. పురుష ధీర, ఎవరికైతే వివేకం ఉంటుందో అతడు ధీరుడు. ధీరుడు అంటే ధైర్యవంతుడు కాదని చూసాం. ఉపనిషత్తులో ఈ పదం పదే పదే వస్తుంది. వివేకం ఉంటుంది. వివేకాన్ని అద్భుతంగా వివరించేవారెవరో ఓ దేవా, మార్చగలిగిన వాటిని మార్చే శక్తిని నాకు ప్రసాదించు. ఓ దేవా, మార్చలేని వాటిని స్వీకరించే శక్తిని నాకు ప్రసాదించు. ఓ దేవా, మార్చగలిగిన ఏవో మార్చలేనివేవో తెలుసుకోగలిగిన విజ్ఞతను నాకు ప్రసాదించు. కానీ మనం ఏం చేస్తాం? మార్చగలిగిన వాటిని గుడ్డిగా స్వీకరిస్తాం, మార్చలేని వాటిని మార్చడానికి ప్రయత్నిస్తాం. అందువలన వేటిని మార్చగలమో వేటిని మార్చలేమో తెలుసుకోగలిగే విజ్ఞత చాలా అవసరం. మార్చలేని నిజం ఏమిటి? జగత్తు యొక్క మారే స్వరూపాన్ని మార్చలేము. అందువల్ల ధీరుడు ఎవరంటే దేన్ని స్వీకరించాలో దేన్ని స్వీకరించకూడదో తెలిసిన వివేకవంతుడు. దానివల్ల అతడు పొందే లాభం ఏమిటి? హే తన విద్యదయంతి ఏతే అంటే మాత్రాస్పర్శ అంటే మారుతున్న జగత్తు అతని బాధ పెట్టదు. మారుతున్న జగత్ అంటే మారే శరీరం, ఇంద్రియాలు, మనస్సు, విషయ వస్తువులు అతని బాధ పెట్టదు. ఎందుకు? ఒక అందమైన గులాబీ వికసించినప్పుడు దాని అందాన్ని ఆస్వాదిస్తాడు. వేదాంతం పేరు చెప్పి దాని అందాన్ని చూడకు అనుకోకూడదు. అది వికసిస్తే మెచ్చుకుంటాడు, అది వాడిపోతే దాన్ని స్వీకరిస్తాడు. గులాబీ వాడిపోయినని వాపోడు. ఎందుకు? పూచిన పువ్వు వాడిపోక తప్పదనే స్వచ్ఛపతని తెలుసుకోవాలి. సమదుఃఖ సుఖం, ఏ సంఘటన అయినా సరే వస్తే దానికి స్వాగతం పలుకుతాడు కాదు, వెళ్ళిపోతే దాన్ని ఆపడు. అంటే దుఃఖాన్ని సుఖాన్ని సమంగా తీసుకుంటాడు. అందువలన వ్యధయంతి వాటిని గురించి బాధపడి అటువంటి వ్యక్తి వేదాంతాన్ని అభ్యసించగలరు. కలత చెందిన మనసు ఏకాగ్రత చూపలేదు. అది ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది. ఫిర్యాదు చేసే మనస్సు, చిరాకుపడే మనస్సు తనకు తాను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ధీరుడైన వ్యక్తి తనలో అబ్జర్వర్స్ ఉంటాయి. ఈ కారు వెళ్ళే రోడ్డు గతుకుల రోడ్లో ఉంటే మీకు 2 మార్గాలు ఉన్నాయి. వీరు వెళ్ళే రోడ్డు బాగు చేసుకుంటే వెళ్ళటం, లేదా మీ కారుకు షాక్ అబ్జర్వర్లు పెట్టుకోవటం. ఈ రెండింటిలో ఏ తేలికైనదో చెప్పండి. రోడ్డు మీద ఇవాళ మీరు బాగు చేసినా రేపు వాడవాళ్ళని నమ్మకం లేదు. పైగా ఎన్ని రోడ్లు బాగు చేస్తారు? అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతమందిని బాగు చేస్తారు? మీ పక్కింటి వాళ్ళ వ్యక్తిని మార్చగలరా? ఆటో డ్రైవర్ని మార్చగలరా? వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ ప్రవర్తన మార్చగలరు. కానీ ఒక పని చేయగలరు. మీకు మీ మనస్సులో ఒకే షాక్ అబ్జర్వర్ని పెట్టుకోవాలి. దానివల్ల మనస్సు స్పందించకుండా ఉండదు, కానీ అది భరించగలిగే స్థాయిలో ఉంటుంది. మనస్సు అసలు స్పందించకుండా ఉండదు అనడం లేదు మనం. కానీ స్పందించిన మీకు వచ్చే కోపం యొక్క తీవ్రత తక్కువగా ఉండదు. కోపంగా ఉండే సమయం కూడా తగ్గుతుంది. ఉత్తమేతు క్షణం కోపో మధ్యమే ఘటికద్వయం అధమే స్యాత్ అహోరాత్రం పాపిస్తే మరణాంతక. ఉత్తమ పురుషుని కూడా కోపం వస్తుంది, కానీ అది క్షణం మాత్రం ఉంది. మధ్యం పురుషుని కోపం సుమారుగా గంటల సేపు ఉంటుంది. అధమని కోపం ఒక రోజంటే రాత్రి పగలు ఉంటుంది. పాపిష్టవాని కోపం మాత్రం అతను జీవించున్నాళ్ళు
ఉంటుంది. పైగా ఆ విషయం అతను గర్వంగా చెప్పుకుంటాడు. అందువల్ల తితీక్ష అంటే అసలు కోపం రాదని కాదు. తితీక్ష అంటే తన కోపాన్ని తను అదుపులో పెట్టుకోగలిగిన వాడు. అతనే వేదాంతాన్ని నేర్చుకోకూడదు. అందువల్లనే అతని కల్పతే అర్హుడు దీనికి అమృతతత్వాయ. అమృతం అంటే మోక్షం లేదా ఆత్మజ్ఞానం. అతని ఆత్మజ్ఞానం పొందటానికి అర్హుడు. జై శ్రీరామ్. స్వస్తి. జై శ్రీరామ్.